వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. స్టార్మా, జీ తెలుగు, జెమినీ టీవీ, ఈటీవీ తెలుగు ఈ ఛానల్స్ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అసలు ఈ ఛానల్స్ని ఇష్టపడడానికి రీజన్స్ బోలెడుంటాయి. కొందరికి స్టార్మా అంటే ఇష్టం, ఎందుకంటే స్టార్మాలో వాళ్ళకు సీరియల్స్ నచ్చుతాయి, ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ బాగుంటాయి అని అనిపిస్తాయి, అండ్ మంచి మూవీస్ వేస్తారు. ఇలాంటి రీజన్స్ వల్ల స్టార్మాని ఇష్టపడతారు. ఇంకా వేరే రీజన్స్ కూడా అయి ఉండొచ్చు. సేమ్ జీ తెలుగు, జెమినీ టీవీ అండ్ ఈటీవీ. అండ్ అలాగే మీ ఫేవరెట్ ఛానల్ కామెంట్ చేయండి, అది ఎందుకు ఫేవరెటో రీజన్ కామెంట్ చేయండి. సీరియల్స్ విషయంలో స్టార్మా అండ్ జీ తెలుగు సెలెక్షన్ బాగుంటుంది. మరి మూవీస్ శాటిలైట్స్ విషయంలో ఎలా ఉంటుంది? ఈ 4 ఛానల్స్ మూవీ సెలెక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఈటీవీ గురించి మాట్లాడుకుందాం. ఈటీవీలో ఫ్రాంక్గా చెప్పాలంటే ఓన్లీ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ తప్ప మిగతా సెలెక్షన్ ఏం బాగుండదు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ని కూడా ఎక్కువ మంది చూడట్లేదు. సీరియల్స్ కూడా యావరేజ్ టు బిలో యావరేజ్ సెలెక్షన్. ఇక మూవీస్ శాటిలైట్స్ విషయానికి వద్దాం, అది మన మెయిన్ టాపిక్. ఈటీవీలో మూవీస్ అంటే సెలెక్షన్ జస్ట్ యావరేజ్ సెలెక్షన్. తీసుకున్న మూవీస్లో 90% ఫెయిల్యూర్ మూవీసే. ఒక 10% మాత్రమే కొంచెం బెటర్గా ఉన్న మూవీస్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఈటీవీ మూవీ సెలెక్షన్ బ్యాడే. ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి ప్రిఫరెన్సెస్ ఇస్తారు. అదర్ జోనర్లో మూవీస్ తక్కువే. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్స్ అంతే. కాంటెంట్ ఉన్న మూవీస్ ఈటీవీలో చాలా అరుదు. తిమ్మరుసు, బేబీ, నియర్లీ 3 to 4 కాంటెంట్ ఉన్న మూవీస్ అంతే. సో ఈటీవీ కాంటెంట్ ఉన్న మూవీస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి, అండ్ బిగ్ మూవీస్ ఒక 2-3 తీసుకోవాలి. నెక్స్ట్ స్టార్మా. ఈ ఛానల్కి ఫ్యాన్స్ ఎక్కువే. సీరియల్స్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మూవీ సెలెక్షన్ అంటే బాగానే ఉంటుంది సెలెక్షన్. బిగ్ మూవీస్ని ఎక్కువ తీసుకుంటారు స్టార్మా వాళ్ళు. స్టార్డమ్ ఉన్న మూవీస్ని కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. స్టార్డమ్ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అండ్ కామెడీ, ఎమోషనల్, యాక్షన్ మూవీస్కి ఈక్వల్ అండ్ తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా చాలా తక్కువే. డబ్బింగ్ మూవీస్ ఈ మధ్య బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వీకెండ్స్లో ప్రీమియర్ వేస్తున్నారు. ఓవరాల్గా స్టార్మా ప్లానింగ్ అండ్ టీమ్ వర్క్ అండ్ మూవీ సెలెక్షన్ బాగుంటుంది. నెక్స్ట్ జెమినీ టీవీ. జెమినీ టీవీ మూవీ సెలెక్షన్ బాగుంటుంది. దాదాపు అన్ని జానర్లో ఉన్న మూవీస్ని కవర్ చేస్తారు జెమినీ టీవీ వాళ్ళు. మంచి కాంటెంట్తో వచ్చిన మూవీస్ని జెమినీ టీవీ మంచి సెలెక్ట్ చేసుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువ తీసుకుంటారు, బట్ ప్లానింగ్ కరెక్ట్ ఉండదు. కొన్ని చెత్త సినిమాలు కూడా ఉన్నాయి. చాలామంది జెమినీ టీవీని ఇష్టపడేది మూవీస్ వల్లే. మూవీస్ కోసం ఇష్టపడతారు. సీరియల్స్ ఎవరికి నచ్చవు, ఇది తెలిసిన విషయమే. శ్రీమద్ రామాయణంతోనైనా కొంచెం టీఆర్పీ వస్తుందేమో చూడాలి. ఫైనల్లీ జీ తెలుగు. సెలక్షన్ ఓకే, పర్లేదు, బాగుంటుంది. సీరియల్స్ని కూడా చూస్తారు. జీ తెలుగుకి ఫ్యాన్స్ ఉన్నారు. మూవీస్ కాంటెంట్ ఉన్న మూవీస్ని బాగానే తీసుకుంటారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ని ఈక్వల్గా తీసుకుంటారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బిగ్ మూవీస్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. స్టార్డమ్ కూడా పెద్దగా లేవు. డబ్బింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మంచి ప్రమోషన్ చేస్తారు. ఫైనల్గా మూవీ సెలెక్షన్లో స్టార్మా, జీ తెలుగు, జెమినీ టీవీ మంచి సెలెక్షన్ ఉంటుంది. అండ్ ప్రభాస్ కల్కి మూవీ శాటిలైట్స్ జెమినీ టీవీయా అని కామెంట్ చేస్తున్నారు. జెమినీ టీవీ అంటున్నారు, బట్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. ఛాన్సెస్ అయితే జెమినీ టీవీకే ఉన్నాయి. సో ఇది ఇవాల్టి వీడియో. మీ ఫేవరెట్ ఛానల్ కామెంట్ చేయండి, అండ్ రీజన్ కూడా కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టాలీ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.